అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని పశు ఆరోగ్య సేవకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పనిచేసే సిబ్బందిని ఉన్న ఫలంగా విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. కూటమి సర్కార్ నిర్ణయంతో కుటుంబంతో సహా రోడ్డున పడిపోయామంటూ పశు ఆరోగ్య సేవ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని తమ ఉద్యోగాలను ఇప్పించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయం వద్ద నిరసన ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పశు సంచార వాహనాలు నిలిపివేయడంతో అనేక మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అయితే ఉన్న పలంగా తన ఉద్యోగాలను కోల్పోవడంతో శ్రీకాకుళంలోని ఏదైతే పశు సంచార వాహనాలకు సంబంధించిన పశు సేవకులు ఆందోళన చేపడుతున్నారు. ఇక్కడ ఆందోళన చేపడుతున్న కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు మీరు ఆందోళన చేపడుతున్నారు? సార్, మేము 2022 మే నెల 19 నుండి మేము 196 వెటర్నరీ అంబులెన్స్ విధులు నిర్వహిస్తున్నామండి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగులు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఉద్యోగులు కూడా మాకు సెక్యూరిటీ లేదండి. మేము ఇప్పుడు చేస్తున్న ఉద్యోగులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. మేము ఇప్పుడు 3 సంవత్సరాలుగా మేము విధులు నిర్వహిస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము విధులు నిర్వహించేటట్లు కనబడట్లేదండి. ఇప్పుడు ఆదివారం రాత్రి మాకు షోకాస్ నోటీస్ పంపించారు. మీరు వెంటనే విధుల నుండి తొలగిస్తున్నామని. కానీ ఈరోజు మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు మేము కుటుంబంతో రోడ్డున పడే పరిస్థితి కనబడుతుందండి. ఇప్పుడు ఏం చేయాలో కూడా మేము అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆలోచించి మా యందు దయ ఉంచి మమ్మల్ని వెంటనే విధుల్లో తీసుకొని, లేదంటే వెహికల్ 196 వెహికల్ ఒక ఆపాలని ఒక గవర్నమెంట్కి కాన్సెప్ట్ ఉంటే మాకు వెటర్నరీ డిపార్ట్మెంట్లో వెంటనే చేర్చాలని మా డిమాండ్లు ఉన్నాయండి. ఈరోజు ఎన్ని 175 వెహికల్స్ అంటే మొత్తం 340 వెహికల్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో 175 ఈరోజు మొన్నటి నుంచి ఆగిపోయాయి. ఇప్పటికి కాల్ సెంటర్కి ఎన్ని కాల్స్ వెళ్ళాయి, ఎంతమంది రైతులు బాధపడి, ఎంతమంది రైతులు వాళ్ళ యొక్క పశువుల ఆరోగ్యం బాగోలేక ఎమర్జెన్సీ సర్వీస్లో ఎన్ని ఆగిపోయి ఈరోజు ఒకసారి కాల్ సెంటర్ డేటా తీసుకోండి. మాకు ఇంక్రిమెంట్ ఇస్తాము అని చెప్పారు, బట్ ఇంక్రిమెంట్లు పెంచలేదు. ఏ రకమైన ఉద్యోగం నుంచి ఏ రకమైన భద్రత కల్పించలేదు. అయినా మేము మా వంతు మేము సేవ చేసాం పశువులకి. ఈవెన్ కొన్నిసార్లు అయితే ఈవెన్ అప్ టు మా డ్యూటీ అవర్స్ 5 అయినా సరే మేము కొన్నిసార్లు పశువు ప్రమాదంలో ఉంది అన్న సమయంలో ఎక్స్ట్రా డ్యూటీ అవర్స్ కూడా చేసి పశువు ప్రాణాలు రక్షించి ఉంది. అలాంటిది సడన్గా ఏమీ చెప్పకుండా ఇలా ఉద్యోగాలు తీసేయడం అన్నది చాలా తప్పు నిర్ణయం. ఇప్పుడు కంపెనీ మారినంత మాత్రాన సడన్గా స్టాఫ్ అందరూ రోడ్డు మీద పడిపోతే ఫ్యామిలీస్ ఏమవుతాయో ఒకసారి ఆలోచించి గవర్నమెంట్ పాజిటివ్గా ఆలోచించి మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోమని కోరుకుంటున్నాము. ఒక్కరోజు ముందే షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉన్నపలంగా ఉద్యోగులను తీసివేశారని, అయితే ఉన్నపలంగా ఉద్యోగులను తీసివేయడంతో కుటుంబంతో సహా రోడ్డున పడ్డామని కూడా ఇక్కడున్న బాధితులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.